అందరికీ వందనాలమ్మా. మరి నేటి దినమున మనము ఆరోగ్యంత విశ్వాసం గురించి ధ్యానం చేసుకుందాం. మరి ఇక్కడ ఈ దినమున ఒక రీల్ నేను చూడటం జరిగింది. ఆ రీల్ లో ఏంటంటే యేసు ప్రభు వారి దగ్గర అనేకులు కూర్చొని ఉంటే యేసు ప్రభు వారు వారికి బోధిస్తూ ఉన్నారు. ఏమంటూ ఉన్నారంటే, ఆవగింజంత విశ్వాసము, అంటే లూకా సువార్త 17వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న లేఖనం. మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంపరి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడు అని చెప్పినప్పుడు అది మీకు లోబడును. వెంటనే అక్కడ ఎవరు కూర్చున్నటువంటి వారిలో ఒక అతను, కంపరి చెట్టు సముద్రంలో మలుచుద్దా? ఈ క్వశ్చన్ అతనిలో వచ్చింది. అదే ప్రశ్న నాలో కూడా తలెత్తింది. ఓకేనా? మరి ఇంకొక లేఖనం చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 20వ వచనం చూడండి. అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. చాలు. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. ఈ రెండు విషయాలు అక్కడ యేసు ప్రభు వారు శిష్యులకు బోధిస్తున్నటువంటి సన్నివేశాన్ని, అదొక యేసు ప్రభు వారికి సంబంధించిన ఒక సినిమాలోని సన్నివేశం. అది ఆ సన్నివేశాన్ని కట్ చేసి రీల్ లో ఒకరు పెట్టుకున్నారు అనమాట. ఆ రీల్ నేను చూడటం జరిగింది. మరి యేసు ప్రభు వారు ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఎవరో కూర్చున్నారు ఏమనుకుంటున్నారంటే, ఇది ఎట్లా సాధ్యం? కొండ లేచి వెళ్ళి అలా ఇంకో చోట ఉంటుందా? ఈ చెట్టు లేచి వెళ్ళి సముద్రంలో మలుచుద్దా అన్నప్పుడు నాకు కూడా అదే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే అనేకులు హేతువాదులు ఉన్నారు, కారణము గురించి అడిగేటటువంటి వారు అనేకులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ సమాధానం మనం చెప్పాలి కదా. ఎందుకని మనకు దేవుడు ఏమని చెప్పాడు? హేతువాదుకు ప్రతి వారికి కూడా ఎలా చెప్పాలి? సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుడుతూ ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. అవునా? మరి ఈ రెండు ప్రశ్నలు నేను వేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన సమాధానం, ఆ సమాధానం పంచుకోవాలా వద్దా? ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది? ఒక చెట్టు, మరొకటి కొండ. ఇవి రెండు కూడా పెకిలించబడాలి, మొదటి కండిషన్. రెండో కండిషన్ ఏంటి? వేరొక ప్రదేశంలో నాటబడాలి. కొండ అయితే ఇంకో చోటకి వెళతాం, చెట్టు అయితే సముద్రంలో నాటబడతాం. సముద్రంలో మట్టి ఉందా? నీరేగా మొత్తం ఉండేది. అంటే అసాధ్యమైన చోట సాధ్యము చేయటం అనేది అర్థం అక్కడ. అర్థమవుతుందా? అంతేగాని ఇంకొకరు ఒక రీల్ తీశారు. వాళ్ళు ఒక రోడ్లో నిలబడి చూస్తే ఎదురు కొండ ఉంటుంది దారిలో. వెంటనే ఒక అతను జేబులో వచ్చి ఆవిర్లు తీసి, అంటే వ్యంగ్యంగా తీశారు. అది చూపిస్తూ ప్రభు అయితే ఇంత విశ్వాసం నాలో ఉంది అంటే ఒక అతను అడుగుతా అనమాట. ఏమంటే అరే మనం వెళ్ళే దారిలో కొండ అర్థంగా ఉంటుంది, ఎలా వెళ్ళాలి అంటే అప్పుడు ఇంకో అతను జేబులో వచ్చి ఆవిర్లు తీస్తారు. ఈ ఆవగింజంత విశ్వాసం మనం ఉంటే కొండను తీసి పక్కన పెడతాన్నావు కదా, వాళ్ళకు ఉంది అని ఆయన వ్యంగ్యంగా ఆ రీల్ తీయడం జరిగింది. సరే, వాళ్ళు ఎలా తీశారు ఏంటంటే మనకు అనవసరం. కానీ యేసు ప్రభు వారు చెప్పబడినటువంటి ఆ యొక్క మాటల్లోని కొండ లాంటి మహావృక్షం లాంటి విధానము మన జీవితంలో నెరవేర్చబడే విధానము ఏమిటి అనేటటువంటి విషయాల్ని దేవుడు మనకు తెలియపరిచిన విధానాన్ని మనం చూసుకుంటాం. అయితే ఇవి రెండింటినీ కూడా ప్రశ్నించుకున్నప్పుడు దేవుడు వెంటనే ఒక విషయాన్ని చెప్పాడనమాట. అదేమిటి అంటే కనుక చూడమ్మా, మత్తయి సువార్త 9వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు చూడండి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదనని తనలో తాను అనుకోని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టిను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడి నుండి ఆ స్త్రీ బాగుపడిను. చాలు. ఇది మనం అనేక సార్లు అనేక విధాలుగా వివరించుకున్న లేఖనం. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనం చాలా సార్లు చెప్తాం, చాలా మంది కూడా చెప్పారు. బాగుంది. ఇక్కడ
ఆ లేఖనానికి ఈ లేఖనానికి ఏంటి లింక్ అంటే ఒకసారి చూడండి, మళ్ళీ నేను చదువుతాను. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. ఇప్పుడు ఒక ఆలోచన, ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నాయా? మీకు సమస్తము సాధ్యమే, అవునా? ఇప్పుడు ఆవగింజ అంత విశ్వాసం అంటే ఆవగింజ ఎంతో కొంత బరువు ఉంటుంది కదమ్మా, ఎంతో కొంత బరువు ఉంటుంది. ఉంటుందా? పరిమాణం తీసేయండి, చిన్న పరిమాణం కావచ్చు, కానీ దానికి ఒక బరువు ఉంటుంది కదా. మిల్లీగ్రాముల కన్నా ఇంకా తక్కువ గ్రామం ఎంతో కొంత ఒక వెయిట్ ఉంటుంది. ఊహకి ఎంత ఉంటుంది? ఊహ అంటే మనం ఆలోచించాం, ఆ ఆలోచనకి ఎంత బరువు ఉంటుంది? ఆలోచించేంత బరువుగా ఉంటుందా? 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 బరువు ఉంటుందా ఆలోచనకి? నేను అన్నా ఇప్పుడు నా చేతుల మీద విమానాన్ని మోస్తున్నా అన్న, విమానం బరువు నా చేతుల మీద ఉందా? ఆలోచన మాట ఏం చెప్పాను, మాట బరువు ఉందా? బండి రైతా కూర్చో, ఎక్కడ ఉన్నాము అనేది ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? సో మనం ఎప్పుడైతే దేవుడిని పరిపూర్ణమైన విధానంతో అభ్యర్థిస్తామో దానికి దేవుడు ఎంత బరువుందని చూడ్డు. ఇక్కడ ఈ స్త్రీ యొక్క ఆలోచన ఆవగింజంత బరువుగా ఉందా? లేదు. కానీ ఆమె అనుకున్న విధానముతో ఏం జరిగిందో చూడమ్మా. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ స్త్రీ ఆ గడి నుండే బాగుపడి. అంత బాగుందమ్మా. అనేక సార్లు మనం చెప్తున్నాం, ఇలా కొండకి ఈ స్త్రీకి, చెట్టుకి ఈ స్త్రీకి వచ్చిన స్వస్థతకి ఆ సముద్రానికి, స్వస్థతకి మరొక ప్రదేశానికి సంబంధం ఏంటి అంటే ఆ స్వస్థతకి అసాధ్యమైనది ఒక దేహంలో ఉన్నటువంటి ఒక రోగం తగ్గింది. ఓకేనా? అది కొండంత భారమైందా? సహజంగా భారమైందా? రక్తస్రావం కలిగిన స్త్రీ అంటే నార్మల్ గా రక్తస్రావం కలిగిన స్త్రీలు రక్తస్రావం అవుతున్న సంగతి పక్కన వాళ్ళకైనా తెలుస్తుందా? లేదు, అవునా? సో ఇది మామూలుగా అయితే కొండంత భారమైంది కాదు, అలాగే పెకిలించదగినటువంటి చెట్టు కూడా కాదు, అవునా? కానీ తగ్గించడం అనేది అసాధ్యమైనది. ఏ రీతిగా అసాధ్యం? కొండ అక్కడి నుంచి కదిలించబడేది ఎలాగ అసాధ్యమో, చెట్టు ఎలాగ సముద్రంలో నాటబడాలి అనేటటువంటిది అసాధ్యమో, ఆ రీతిగానే స్వస్థత అనేది అసాధ్యమైనది అక్కడ. అయితే ఇదంతా బాగున్నది. నేను కొండ ఏంటి, చెట్టు ఏంటి? అసాధ్యమైన వేరే చోటకు తీసుకువెళ్తాం. మరి అది ముందు అది తీస్తే కదా ఇక్కడికి వెళ్ళేది, అవునా కదా? ముందు ఆ కొండని లేపితే, లేకపోతే చెట్టుని తీస్తే అప్పుడు కదా అది తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టేది. ముందు తీయాలి కదా. తీయాలంటే ఈమె యొక్క సాదృశ్యంలో ఉన్నటువంటి ఆ కొండ చెట్టు ఏంటి? 12 సంవత్సరాలు అనేది కొండ అనుకుంటే రక్తస్రావం అనేది ఆ యొక్క చెట్టు అనుకుందాం. ఓకేనా? ఏమిటి? కొండ 12 సంవత్సరాల కాలం, రక్తస్రావం నాటుకున్నటువంటి చెట్టు. ఓకే, ఇప్పుడు ఈ విషయాల్ని దేవుడు నాకు చూపించిన విధానం, పరిశుద్ధ గ్రంథం లిఖితమైన విషయాలు మనం ధ్యానం చేస్తాం. చూడమ్మా, లేవీకాండ గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 19 నుండి 23 వచనాలు చూడండి. స్త్రీ దేహమునందు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలను. ఆమెను ముట్టవారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమవును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమవును. ఆమె పడకను ముట్ట ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను. ఆమె దేని మీద కూర్చుండునో దాని ముట్ట ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండెను.
అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండిన ఎడల దాన్ని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. చాలు. ఇక్కడ ఈ యొక్క లేఖనాల సారాంశం ఏమిటి అంటే 12 సంవత్సరాలు ఆమె అపవిత్రంగా ఉంది. 12 సంవత్సరాలు ఎలా ఉందమ్మా? ఆమె అపవిత్రంగా ఉంది. ఏమేమి ఉన్నాయో చూడండి. స్త్రీ దేహమందు స్రావం, అంటే ప్రతి స్త్రీలో ప్రతి ఒక్కరిలో రక్తం ఉంటుంది. స్రావం అంటే లోపల ఇంటర్నల్ గా జరిగేటటువంటి సర్క్యులేషన్ అనుకుందాం. కానీ ఇక్కడ చూడండి, స్త్రీ దేహమందు స్రావము రక్తస్రావమైన ఎడల, అది ఋతుచక్రం ఇంకనా, రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులు అవుతురు. అంటే ఆమె కడగా ఉండాలి, అంటే దూరంగా ఉండాలి. మరి ఆమె పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా అపవిత్రులు అయిపోతారు సాయంకాలం వరకు. అర్థమవుతుందా? మరి ఒక 7 దినములు కడగా ఉండాలంటే చాలా కష్టం. ఈజీయా? కాదుగా, కష్టం. 12 సంవత్సరాలు కడగా ఉండాల్సి వచ్చింది ఆమె. అంతేకాదు, ఆమెను ముట్టువారందరూ కూడా సాయంకాలం వరకు అపవిత్రులు అవుతారు. 12 సంవత్సరాల రక్తస్రావం కంటిన్యూషన్ అవుతూ ఉన్నప్పుడు కంటిన్యూషన్ గా అపవిత్రురాలుగా ఉంది అంటే ఆమెను ఎంతమంది ఆదరించుంటారు, ఎంతమంది అసహించుకొని ఉంటారు. ఈవెన్ తల్లైనా అసహించుకోదా? తల్లి ఏంటి ఈ బ్రతికేంటి, చనిపోవచ్చు కదానో, లేకపోతే ఏంటి మాకు ఈ బాధనో ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. ఎందుకంటే వ్రాయబడ్డటువంటి విధానము పరిశుద్ధ గ్రంథం లిఖితమై ఉన్నాయి. అట్లా దాన్ని అనుసరించవలసినటువంటి విధానము ప్రతి ఒక్క నరునికి కంపల్సరీ, మ్యాండేటరీ అయింది. అర్థమవుతుందా? చూడండి, ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేవుని మీద పడుకునో అది అపవిత్రమగును, ఆమె దేవుని మీద కూర్చుండునో అది కూడా అపవిత్రమగును. అంటే ఆమె నిద్రించే ప్రదేశం అపవిత్రం, ఆమె కూర్చున్న ప్రదేశం కూడా అపవిత్రం. అంతేకాదు, ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండేను. అపవిత్రుడై ఉంటారన్నమాట వాడు కూడా. అంటే ఎవరైనా సరే ఆమె పడకను పట్టుకున్నా, ఆమెను తాకిన వస్త్రం ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడిగా ఉంటాడనమాట. అది ఆమె పరుపు మీదైనను ఆమె కూర్చుండిన దాని మీదైనా ఉండిన ఎడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆ స్త్రీ పరిస్థితి ఏంటమ్మా? పట్టుకున్న అపవిత్రమైపోతున్నారు, ఆమె కూర్చున్న చోట కూర్చున్న అపవిత్రమవుతున్నారు, ఆమె పడుకున్నటువంటి వస్త్రాలు అనే పరుపులు గాని, లేదంటే మనం పట్టు వేసుకుంటాం కదా, దుప్పట్లు గాని, దిండు గాని, ఏమి తాకినా కూడా అపవిత్రం అయిపోతూ ఉంటే ఆ స్త్రీ పరిస్థితి ఏ రోజులకే ఇదంతా చెప్తుంది. 7 రోజుల పరిస్థితి గురించి చెప్తున్నాడు దేవుడు. ఓకేనా? 7 రోజులు అంటే మనకు అలవాటు ఉంటుంది కాబట్టి ఏముందిలే ఒక వారమే కదా అని చెప్పేసి ఉంటుంది సహజంగా. కానీ కంటిన్యూషన్ లో దేవుడు ఏం చెప్తున్నాడు అనేది 25 నుండి 28 వచనాలు చూడండి. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండి కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినములలో వలనే ఆ స్నాన దినములన్నీ ఉండును, ఆమె అపవిత్రురాలు. ఇక్కడ ఏమైనా రాయబడిందో తెలుసా? సహజంగా 7 రోజులని చెప్పారు మొదట. కానీ ఒక స్త్రీ కడగా ఉండే కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను, ఆమె కడగా నుండి కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలనే ఆ శ్రావ దినములన్నీ ఉండదు, ఆమె అపవిత్రురాలు. 12 సంవత్సరాలు, 1, 2 కాదు, 12 సంవత్సరాలు. ఏ నేరం చేసిందమ్మా? ఏ నేరం చేసింది? సహజంగా మన దేశంలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు అనిస్తారు. 14 ఏళ్ళు అంటే చట్టపరమైనటువంటి విధానాల్లో 14 సంవత్సరాల పగళ్ళు, 14 సంవత్సరాల రాత్రులు కాదు. 7 సంవత్సరాల పగళ్ళు, 7 సంవత్సరాల రాత్రులు, 2 కలిపితే 14 సంవత్సరాల అర్థాన్ని ఇస్తుంది. అంటే 7 సంవత్సరాల కాలం పెరువలు తీసుకోవచ్చు. మళ్ళీ అంటే సహజంగా ఆ నేరాన్ని వారు ఏం చేస్తారంటే ఆ శిక్షా కాలం పూర్తయ్యేదో మళ్ళీ పొడిగిస్తూ ఉంటారు.
మరి బిహేవియర్ పెట్టి అంటే 14 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష 14 ఏళ్ళు ఎట్టబెట్ట అమలు చేస్తారు. అర్థమైందా? అయితే అది నేరం చేసిన వారికి, ఏ నేరం చేసిన వారికి? హత్యా నేరం చేసిన వారికి. మరి 12 సంవత్సరాల ఈ 12 సంవత్సరాల రక్తస్రావం ఈ స్త్రీకి ఏంటి ఆ పాపం? ఎందుకని? ఇప్పుడు సహజంగా రక్తస్రావం జరిగిన స్త్రీ అన్ని విధాలుగా సత్కరించొచ్చమ్మా అని ఉందనుకోండి, ఇబ్బంది లేదు. ఉందా ఇబ్బంది లేదు. హ్యాపీగా ఆ బిడ్డ సంచరిస్తూ ఉంటుంది, కావాల్సిన తింటూ ఉంది, కావాల్సిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది, కావాల్సిన వాళ్ళతో సంతోషంగా ఉంటుంది, పట్టుకుంటుంది, అన్ని చేయొచ్చు. కానీ తనగా ఉండాలి అని వ్రాయబడ్డదంటే 12 సంవత్సరాలు ఆ బిడ్డ తనగా ఉన్నట్టేగా, అపవిత్రురాలైనట్టేగా. ఏమా, అపవిత్రురాలైనటువంటి వారిని ఎవరైనా ఆదరిస్తారా? చేరదీస్తారా? మరి ఆ భారం ఆ బిడ్డకు కొండ వంటిది కాదా? ఆ బిడ్డలో ఆ భారం 12 సంవత్సరాలు నాటుకొని పోలేదా? నాటుకొని పోయినా లేదా? కండిషన్. ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకోని ప్రతి మంచము ఆమె కడగానున్నప్పుడు మంచము వలె ఉండవలను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పుడు అపవిత్రత వల్ల అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఆమె ఆ స్రావం కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. మరి ఊరక మన లోకపరమైనటువంటి ఆలోచన ఒకటి చేద్దాం, ఓకేనా? సహజ సిద్ధమైనటువంటి ఆలోచన. ఇప్పుడు రక్తస్రావం జరిగింది అంటే కనీసం బిడ్డ అంటే మెచ్యూర్ అయ్యే టైం అంటే 13-14 సంవత్సరాలు, అంతేనా? తర్వాత 12 సంవత్సరాలు రక్తస్రావం, ఓకేమ్మా? మొత్తం 25 సంవత్సరాలు అనుకుందాం బిడ్డ వయసు, జస్ట్ అనుకుందాం, ఓకేనా? ఆమె శ్రావ దినములన్నీ ఆమె పడుకోను ప్రతి మంచము ఆమె కడగా ఉన్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్ర వలె అపవిత్రమగును. ఆమె కడగా ఉన్నప్పుడు ఆ వస్తువులు గాని అవన్నీ ఎలా అపవిత్రమై ఉంటాయో అలాగే అపవిత్రంగా ఉండాలంటున్నారు. అంటే ఆమెను ముట్టకూడదు, ఆమె పట్టుకున్నవేది పట్టుకోకూడదు. అందువల్ల నేను చెప్పేది, ఇప్పుడు ఆమె భోజనం చేయాలనుకుంది, ఓకే, వంట చేశారు ఇంట్లో వేరే వాళ్ళు, వంట చేసి ఆమెకు ఆ ప్లేట్ ఇచ్చారు, ఆమె తిన్నది, మళ్ళీ ఆ ప్లేట్ మీరు పట్టుకోకూడదు. సహజంగా మీ అందరికి బాగా తెలిసిన విషయం, రక్తస్రావ దినములు 5 దినములు అయితే మొదటి 2-3 దినముల్లో స్త్రీలు నరక వేదన అనుభవిస్తారు. అవునా? ఎందుకని? ఆ బ్లడ్ లాస్ అయ్యే విధానం కావచ్చు, ఆ కడుపులో నొప్పి కావచ్చు, ఏదైనా కావచ్చు. జస్ట్ 2-3 డేస్ మీరు అల్లాడిపోతుంటారు. అలాంటిది 12 సంవత్సరాల రక్తస్రావం జరుగుతూ ఉంది. ఆ బిడ్డ దేహమందు కలిగినటువంటి నరక యాతన ఎలాంటిది? తీర్చగలిగిందేనా? ఏమా, తీర్చగలిగిందేనా ఎవరైనా? ఎందుకని? అపవిత్రురాలు అన్నది. కడుపు నొప్పితో మెడికల్ జరిగిపోతూ ఉంటే వెళ్ళి పట్టుకునే దిక్కుండదు. ఈ రోజుల్లో మాకున్నటువంటి టాబ్లెట్ ఫెసిలిటీస్ ఆ రోజుల్లో లేవు. మరి ఆ రోజుల్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? 1-2 రోజుల పరిస్థితినే పోల్చుకుంటే 12 సంవత్సరాల స్థితిగతులు ఎలా ఉంటాయి? సరే, తిన్నది ఇముడుతుందా? రక్తస్రావం జరిగిపోతూ ఉందంటే ఏ ఆహారం తీసుకుంటే రక్తం పడుతుంది? పడిన రక్తం అటు వచ్చిన ఇంప్రూవ్ అయిన రక్తం మరలా ఏమైపోతుంది? మరలా వెళ్ళిపోతుంది కదా. అదొక బాధ అయితే, నువ్వు అపవిత్రురాలివి, నువ్వేదో ఒక పాపం చేసావు కాబట్టే దేవుడు నిన్ను శిక్షించాడు అని అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ స్త్రీకి వివాహం జరుగుతుందా? వివాహం చేసుకోవడానికి ఎవరైనా సిద్ధపడి ఉంటారా? వివాహం జరగాలని ముందు రక్తస్రావం ఆగాలిగా, ఆగలేదు. ఎందుకంటే ఆమెను ముట్టు ప్రతివారు అపవిత్రుడు అవుతున్నారు. అవునా కాదు? ఆమె దేని మీద కూర్చుంటే అది పుట్టినవాడు కూడా అపవిత్రుడు అవుతున్నాడు.
మరి వివాహం అనేది ఎలా జరుగుతుంది? చక్కగా సంతోషంగా అలంకరించి జరుగుతుంది. ఆమెను అలంకరించాలంటే అడ్డుపడుతున్నది ఏంటి? ఆమెకున్నటువంటి భారమైనటువంటి విధానమే కదా. మనం ఏదో చాలా సింపుల్ గా చెప్పేసుకున్నాం. ఏమని? రక్తస్రావం కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుంచి బాధపడుతుంటే యేసయ్య వస్త్రం చెంగు ముట్టుగానే వెంటనే స్వస్థత కలిగింది. స్వస్థత కలిగిన వెంటనే యేసుప్రభు వెనక్కి తిరిగి, కుమారి నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందమ్మా, భయపడద్దని చెప్పాడు. అయిపోయింది. అది ఎలా చెప్పుకుంటామంటే మనం ఏ క్యాట్ కమ్ క్లైంబ్ వాల్ క్లైంబ్ వెల్ వాల్ అండ్ జంప్ ఇన్ టు హౌస్ డ్రింక్ మిల్క్ అండ్ గో అవే. బట్లర్ ఇంగ్లీష్ లో మనం చెప్పుకుంటాం మనం. సింపుల్ అంతేనా? వచ్చింది, చెంగు ముట్టింది, స్వస్థపడింది, వెళ్ళిపోయింది, అంతేనా? అనేక సంవత్సరములటువంటి కొండ ఏ రీతిగా స్థిరపడి ఉంటుందో అలాగ స్థిరపడిపోయినటువంటి రోగం రక్తస్రావం. 12 సంవత్సరములు పెరిగినటువంటి మొక్క చెట్టు వలె, వృక్షం వలె ఉన్నటువంటి విధానం ఆ బిడ్డ దేహంలో కలిగినటువంటి విధం. మరి అది మార్చబడింది. సాధ్యమైనది అసాధ్యమైనది సాధ్యమైనది ఏ విధంగా అన్ని జరుగుతున్నాయి? వాటిని ముట్టు ప్రతి వాడు కూడా అపవిత్రుడవుతున్నాడు. వాడు మళ్ళా ఏం చేయాలి? తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడే ఉండడు. సాయంకాలం వరకు అపవిత్రుడు అంటే వాడిని ముట్టడం కదా. వాడికి ఏం లేదు. మనం అలా ఉండిపోవాలి, ఇంకా స్టాచ్యూలో ఉండిపోవాలి అక్కడ. 12 సంవత్సరాల రక్తస్రావం అంటే ఈజీ టాస్క్ కాదు. కాబట్టి మనము దేవుడు చేసినటువంటి ఆ గొప్ప విధానాన్ని మనం సరిగ్గా ఆలోచించాలి, లోతైన మర్మాన్ని వెతకాలి. అర్థమైందా? ఆ బిడ్డ దేహంలో కలిగేటటువంటి హార్మోనల్ బ్యాలెన్సింగ్స్ వాటన్నిటిని ఆ బిడ్డ ఎంత కష్టపడి ఉంటుంది, ఎంత బాధపడి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ ఆమె 12 సంవత్సరాలు ఎలా అనుభవించింది అవన్నీ ఒక ఎత్తు పక్కన పెట్టేస్తే, దేహమందు కలిగేటటువంటి మార్పులు అవన్నీ పక్కన పెడితే బాహ్య ప్రపంచానికి ఆమె ఎలా కనబడుతుంది? అపవిత్రురాలుగా అపవిత్రురాలుగా కనబడుతుంది. అయినా సరే భిక్షగారు వచ్చినా కూడా మనం ఏం చేస్తాం? వాడు ఎట్లా ఉన్నా కూడా అయ్యో పాపం వచ్చి ఒక ముద్ద పెడతాం. పెట్టే దిక్కేవుడు ఇప్పుడు అక్కడ ముట్టుకోవడానికి లేదు. ఆమె వండుకోవాలి కదా, ఆమె చేసుకోవాలి, ఆమె తినాలి. అంతటి బాధలో, అంతటి కష్టంలో ఈ 12 సంవత్సరాల సహాయం ఆమెకు లేకపోతే పరిస్థితి. ఈ రోజుల్లో కూడా చాలా మందికి ఏమైందంటే ఆ టైం అయిపోయాక ఇంకో 15 days 1 week కొందరికి ఎక్స్ట్రా అవుతూ ఉంటుంది. ఆ 7-15 రోజులు లేదంటే ఒక నెల కంటిన్యూ అయినటువంటి వారు కూడా కంగారు పడిపోయి వెంటనే డాక్టర్ని సంప్రదిస్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి వారు ఇచ్చినటువంటి ప్రికాషన్స్ చొప్పున ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అవునా? ఈ రోజు ఇప్పుడు కూడా ఉంది లైట్ అలాంటిది. మరి ఆ రోజుల్లో ఆమెను తాకే వైద్యులు ఉంటారా? ఏం జరిగిందో ఇప్పుడు వెళ్తే ఆ స్త్రీని పట్టుకొని స్కానింగ్ తీసి ఆ స్త్రీకి కావాల్సినటువంటి విషయాలన్నీ చెప్పి ఆ ప్రికాషన్స్ అన్ని ఇచ్చి మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు డాక్టర్స్ ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కనీసం ఆమె నాడి పట్టుకోవడానికైనా చేతిని ముట్టగలిగిన వారు ఉంటారా? ఉంటారమ్మా? అసలు ఆమె యేసు ప్రభువు వెనక్కి వెళ్ళేందుకు వస్త్రం చెంగి ముట్టుకుంది. ముందు నుంచే పట్టుకోవచ్చుగా, ఎందుకు వెనక్కి వెళ్ళింది? ముట్టుకోకూడదు. అంటే ఆమె అపవిత్రురాలు అన్నటువంటి ముద్ర ఆమె మీద ఉన్నది. మరి ఎదురుగా వెళ్ళి ఆయన పట్టుకునే సాహసం చేయలేకపోయింది. అందుకే ఆమె అనుకున్నది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నా చాలు నేను స్వస్థపడతాను, బాగుపరచబడతాను అని అనుకున్నది. ప్రయత్నం చేసింది, వెళ్ళింది, పట్టుకుంది. ఆవగింజంత విశ్వాసము కలిగిందా? ఆవగింజంత విశ్వాసము కలిగింది. కొండ లాంటి, మహావృక్షము లాంటి ఆమె రోగం ఏమైందమ్మా? అక్కడి నుంచి కదిలించబడింది, పెకిలించబడింది, తీసివేయబడింది. తీసివేయబడిందా?
కుమారి కుమారి అన్నాడు అంటే ఆమెకు పెళ్లి కాలేదని అర్థం. పెళ్ళైతే కుమారి అంటారా? పెళ్ళైన వాళ్ళని ఏమంటారు? పెళ్ళైన వాళ్ళని ఏమంటారు? మా? శ్రీమతి. పెళ్లి కాని వారికి కుమారి. మీరు పెళ్లి కాని చూసారా అన్నా? కుమారి. చూసారా? ఏమైనా పేరు ముందు ఏమైనా ఉంటుంది? కుమారి. చెప్పలేదు. కుమారి అని పెట్టి తర్వాత చీలాత్సవం అంటారు. డాక్టర్ పెట్టారులేండి. కుమారి అని పెట్టకుండా శ్రీమతి అని పెట్టచ్చుగా. ఇంకో నగరంలో పెళ్లి అయింది కదా, పెళ్లి మీరు చేసుకుంటారు అమ్మాయిని. ఏమా శ్రీమతి అని పెడితే మీకు బహుమతి అని చెప్పి పెళ్లి చేసుకుంటాడా వరుడు? చేసుకో. కుమారి అని పెడతాడు. శ్రీలాసం కుమారి సోత్సవం అని పెడతారు. యేసు ప్రభు వారు అక్కడ చక్కగా ఆమెను అభివర్ణించిన విధానం. కుమారి భయపడదు అంటే వివాహ బంధం లేదా, పెళ్లి లేదు, సంతోషం లేదు, ఎప్పుడు దుఃఖమే. ఆ దుఃఖము ఆమెలో ఎలాగైపోయింది? ఆ దుఃఖం ఎలా దుఃఖపడితే ఏమొస్తాయమ్మా? ఏడిస్తే ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. అవునా? బయటికి కన్నీళ్ళు వస్తాయి. హృదయంలో దుఃఖపడ్డా కూడా లోపల కన్నీరు వచ్చినట్టే కలెక్క. ఆవిడ ఉన్న రోగం చెట్టు అనేది పెరుగుతూ ఉందంటే ఆ చెట్టు ఆమెను ఎక్కడ నాటబడింది? ఆ శోకపు సముద్రం అనేది నాటబడింది. అవునా కదా? ఆయన అడిగాడు ఏమని, చెట్టు సముద్రంలో నాటబడుద్దా? ఆమెలో నాటబడింది కదా, శోకపు సముద్రంలో ఉంది కదా. మరి తీసివేశాడు కదా యేసు ప్రభు. ఎప్పుడు తీసేశాడు? ఆమెలో కలిగిన విశ్వాసము, ఆవగింజంత విశ్వాసం, ఆమె స్థిరపరచబడిన విశ్వాసం, కనబరిచిన విశ్వాసం. కనబరిచిందా లేదా? కనబరిచింది. కాబట్టి చూడండి, మనం స్వస్థపరచబడ్డారు అంటే మనం ఏదో ఈజీగా, చాలా ఈజీగా చెప్పేసుకుంటాం. ఈ బిడ్డ యొక్క ఆ ప్రస్థానం అంతా కూడా మనం చూస్తే ఎన్ని చివాట్లు ఉంటాయి, ఎన్ని మాటలు మాట్లాడుతారు. ఎందుకని? అపవిత్రురాలు కదా. మొదటి ఇప్పుడు ఆమె రక్తస్రావం మొదలైనటువంటి మొదటి దినాల్లో ఒకవేళ ఎవరో ఒకళ్ళు చిన్నపిల్ల కదా అని చెప్పేసి పట్టుకొని ఆ బిడ్డకి కావాల్సిన ఇచ్చి అట్లా చేసి ఉన్నారు. కానీ పెరిగే కొద్దీ అపవిత్రురాలు ఎంతకాలని వారు భరిస్తారు? ఎవరైనా భరిస్తారా? భరించరు. కాబట్టి అంటే ఇది ఒక ఉదాహరణగా మనం తీసుకుంటాం. కానీ ఆవగించంత విశ్వాసము నీలో ఉన్నాయడల కొండలాంటి నీ కష్టాన్ని ఎలా తీసేస్తాడు? భారమైన కష్టం ఎవరి దగ్గర చూద్దాం? ఎవరి దగ్గర చూద్దాం? అబ్రహాం గారి దగ్గర చూద్దాం. 3 దినాల కష్టం అయింది. 3 దినాలు. ఏంటది? ఏమడిగారు దేవుడు? ఏమడిగాడు? కుమారుని ఏమని అడిగాడు. అది అలా దానబలిగా. ఆయన విశ్వాసం ఉంది, నాకు మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. ఆ విపత్తు తీసివేయలేదు దేవుడు. తీసేసాడా లేదా? మరి మన జీవితాల్లో మనకు కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతుంటాయి, కలగకుండా ఏమీ ఉంటాయి. మరి వాటిల్లో మనం పడిపోతే ఎట్లా? పడిపోయే వాళ్ళు గెలిచేవారుగా ఉండగలుగుతాం మనం? గెలిచేవారుగా ఉంటామా? గెలవాలంటే ఏం చేయాలి? పోరాడాలి. చివరి వరకు పోరాడాలి. చివరి వరకు పోరాడితే అపవాదిని కూడా జయించగలిగిన శక్తి దేవుడు ఇస్తాడు. చివరి దాకా పోరాడకుండా మొదటి రోజు నువ్వు గనక సత్కిల పడ్డావనుకో, నీ నేరతో కూడా నువ్వు పోటీ పడలేవు. ఇప్పుడు అర్థమైందా? నీ చేతిలో కత్తుందమ్మా, ఒక లైట్ ముందు నిలబడ్డావు అనుకో, నీ ముందు నీ నేర పడుతుంది. నీ చేతిలో కత్తి, ఆ నేలలో కూడా కత్తి కనపడుతుందా లేదా? కనపడుతుందా? కనపడుతుందిగా. నీ నీడని నువ్వు కత్తితో పొడవగలవు, కానీ నీ నీడ నిన్ను పొడవదు. ఇప్పుడు అర్థమైందా మీకు?
నేనేం చేయగలను? ఇప్పుడు రోడ్డు మీద మనకి మట్టిలో నిలబడింది, చేతిలో కత్తి ఉంది, ఆ కత్తి తీసుకుని నేను కూర్చాం, ఆ నేల కూడా అలాగే చేస్తుంది. కానీ ఆ నేల ఏం చేస్తుంది తెలుసా? తను తానే పొడుచుకుంటుంది. మీరు ఇంకొక లైట్ ని ఇంకొక యాంగిల్ లో తీసుకెళ్లి కనుక చూసారంటే మీ చేయి కనపడుతుంది, మీ చేతిలో ఉన్న కత్తి కనపడుతుంది, అది పుచ్చుకున్న ప్రవేశము కనపడుతుంది, ఆ ప్రవేశంలో ఉన్న నేల కనపడుతుంది. ఆ నేల చేతిని గమనించినా కూడా ఆ కత్తి ఎక్కడికి వెళ్ళి పుచ్చుకొని ఉంటుంది? అదేంటి నిన్ను కదా పర్వాలా? నేలను చూసి భయపడితే మనకన్నా అమాయకులు ఉండరు. మనకు కలిగేటటువంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇవన్నీ కూడా నీడలే. గమనించండి, కత్తి మనం పట్టుకొని నీడ దగ్గరికి ఎట్లా వెళ్తా ఉంటే అది కూడా మనతో పాటే వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ అద్దాలు చూసుకోండి. అద్దంలో ఉన్నటువంటి మీ ప్రతిబింబాన్ని నువ్వు కత్తితో వచ్చావు, అది కూడా మీరు బాగాలనుకుంటుంది. కానీ ఆ కత్తి ఎవరు పుచ్చుకొని ఉంటుంది? కరెక్ట్ మన కరెక్ట్ పరిశీలన చూస్తే దానికే గుచ్చుకోండి. నీకు గుచ్చుకుంటుందా అమ్మా? గుచ్చుకుంటుందా? నీ చేత కత్తి గుచ్చుకున్న తర్వాత ఆ అద్దం ముక్కలైంది, కానీ నీకేమైనా హాని కలిగిందా? నీకు ఎదురుగా నిలబడ్డ నీ సమస్య నిన్ను ప్రతిబింబించేదైనా నిన్ను భయపెట్టే నేరమనే ఉందా? వాక్యం అనే ఖడ్గము నీ చేత ఉన్నాయన్నా ఆ ఖడ్గముతో దాన్ని నువ్వు సంహరించగలవు. కానీ దాని చేతిలో ఉన్న నీ వాక్య ప్రతిబింబము నీకే హాని కలుగుతుంది. అర్థమైందా? అంటే ఒక విశ్వాసి అనేటటువంటి వాడు ఎలాంటి వాడో తెలుసా? ఒక విశ్వాసి, నిజ విశ్వాసము కలిగినటువంటి వాడు ఎలాంటి వాడంటే, ఒక మూవీలో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తారు. ఏంటో తెలుసా? పులికి ఒకడు ఎదురెళ్ళిన వాడికి అదిస్తూ ట్రైన్ గా చెప్తాడు. ట్రైన్ కి ఒకడు, లేదా పులిగా అనుకుంటాం మనం, పులికి ఒకడు ఎదురెళ్ళిన వాడికి అదిస్తూ, ఒకరిని పులి వెంబడించిన వాడికి అదిస్తూ కదా. ఇప్పుడు మన పులికి ఎదురెళ్ళామమ్మా, ఎవరు రిస్క్ అయింది? మామూలుగా మనకే రిస్క్. మన పులి కొట్ట మనకే రిస్క్. మరి యోగా మాత్రం కొత్త సింహపు పెట్టలేనటువంటి మనము భయపడి వెనుదిరిగి పారిపోయే నర మాత్రం వలె ఉండాలా? గర్జించు సింహం వలె ఉండాలి? చెప్పండి. మరి సమస్య, విశ్వాసికి సమస్య ఎదురొచ్చినా సమస్యకే రిస్క్. సమస్య వెనక విశ్వాసం పరిగెత్తినా సరే ఆ సమస్యకే రిస్క్. ఎలాగంటారు? ఇప్పుడు యేసు ప్రభు వారు నడిచి వెళ్తున్నప్పుడు అపవాది ఎదురుగా రాగలుగుతా? దెయ్యం చేత పట్టబడ్డటువంటి వారు ఎవరన్నా యేసు ప్రభు వారి ముందుకు రాగలుగుతారా? రాలేదు. యేసు ప్రభు వారు వారి దగ్గరికి వెళ్ళి ఉండగలుగుతా? ఏమన్నది? బహుకాలంగా ఏమైనా ఉన్నా నువ్వు ఇప్పుడు వచ్చి నన్ను చేయడానికి వచ్చావు, సేనా దెయ్యం పట్టినటువంటి విషయం. సరే, ఏం చేయాలి? నువ్వు సెలవిస్తే మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం, మమ్మల్ని మాత్రం ఏం చేయదు. ఎవరికాని రిస్క్? కానీ అప్పుడు దాకా పీడించబడింది ఎవరు? మనిషేగా. తర్వాత అవన్నీ ఏమైపోయినాయి? వెళ్ళి సముద్రంలో పడిపోయినాయా? పడిపోలేదా? పడ్డాయా? పడలేదా? పడ్డాయిగా. మరి గుర్తుపెట్టుకున్నమ్మా, విశ్వాసి అని పైన ముసుగు వేసుకున్న వాళ్ళు కాదు. పైన విశ్వాసి అని ముసుగు వేసుకున్న వాళ్ళు ఎలా ఉంటారంటే వాతలు పెట్టుకున్నటువంటి నక్క వాళ్ళే ఉంటారు. ఎందుకని? పులిని చూసి దాని మీద నల్లటి చారలు చూసి దానికి ఏదో కాలితే వచ్చి చారలు అనుకొని ఒళ్ళంతా వాతలు పెట్టుకుంటారు. ఎవరు? నక్క. సరే, దూరం నుంచి చూసినటువంటి వారు అమ్మో ఇది పులేనేమో అనుకొని వాళ్ళేమో బిక్కు పడతా దాటుతున్నారు. ఇది దగ్గరకు వచ్చి గర్జిద్దామని వాళ్ళు భయపెడదాం అనుకొని దగ్గర వచ్చి ఓ పులి సింహం ఎలా గర్జిస్తాయి? ఆ గర్జన గుండె ఆగిపోతుంది. ఇది ఓ అనేసరికి ఓ ఏంటి అని చెప్పేసి వాడు ఫిష్ అని చెప్పి ఎస్హెచ్ అన్నాడు, ఫిష్ అన్నాడు. అది కాదు తీసుకుంటే మూడు మీద ఒకటి అన్నాడు. వాతలు పెట్టినంత మాత్రాన నక్క పులైపోతామా? అవ్వదు.
కాబట్టి విశ్వాసిని నేను అని బయటికి కనపడాలి అనేటటువంటి విధానాన్ని కలిగి ఉంటే మాత్రం అది మనకు శ్రేయస్కరం కాదు. నిజమైన విశ్వాసాన్ని కలిగి ఆ స్వరూపాన్ని ధరించుకొని గర్జించే సింహము వలె ఆ యొక్క లేఖనాల్ని నీ యొక్క హృదయం ముందు భద్రపరుచుకుంటే, ఎందుకంటే ఇప్పుడు దాని యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి శబ్దాన్ని కదా ఉచ్చరించగలదు ఏమైనా. ఇప్పుడు సింహం గర్జించిందంటే దానికి అంతరంగం ముందు ఉన్నటువంటి ఆ శబ్దమే గర్జించు, అంటే ఆ స్వరం అదే వచ్చింది. నక్కకు దానికి ఉన్నదే వచ్చింది, అవునా? నక్కకు పులి తీసి మహల్ని రావాలంటే వస్తుందా? రాదు. కానీ సింహముగా పుట్టినటువంటి దాన్ని అది చిన్నదైనా కూడా దానికి గర్జన వచ్చుతారా? వస్తుందా రాదా? కానీ మీకు అందరికీ ఒక విషయం తెలుసు, పులి పిల్ల గాని సింహం పిల్ల గాని చిన్నప్పుడు అవి కనుక అరిస్తే పిల్లి వలె అరుస్తాయి, కుక్క పిల్లల వలె అరుస్తాయి, కుయ్యి 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 అని. తెలుసా? అలాగే పెరిగే కొద్దీ వాటి గర్జన వస్తుంది. అర్థమైందా? మరి రూపాంతరము చెందేటటువంటి విశ్వాసి ఆలోచన గర్జించు సింహం వలె ఉంటాడు కదా. అంతేగాని వాతలు పెట్టుకున్నటువంటి నక్క వలె ఉన్నామనుకోండి, నేను సింహంలా కనపడలేదు పులిలా కనపడతానని చెప్పేసి కనపడతావంటే వినపడదు. వినుట వల్ల విశ్వాసము కలుగును. అర్థమైందా? వినుట వలన విశ్వాసం కలుగును. ఇప్పుడు అది నీ కంటికి కనపడింది, నువ్వు చూసి ఏమనుకున్నావు? పులి అనుకున్నావు. దగ్గరికి వచ్చాక అది వినపడింది, కర్ర తీసుకుని ఒకటి వెళ్ళావు. వినుట వల్ల విశ్వాసం కలిగింది. అదేంటిదని? అది పులి కాదు, నక్క. అక్కడ నిన్నేం చేసింది? నీ కళ్ళు నిన్ను మోసం చేసింది. నీ కళ్ళు నిన్ను మోసం చేసినాయి. మోసం చేసిన కళ్ళతో జత కలిసిన హృదయం నిన్ను మోసం చేసినాయి. అమ్మో అది సింహం, లే అది పులి, దాని దగ్గరికి వచ్చి తీసేస్తుంది దాకో. కానీ నీ చెవులు మోసం చేయాలి. మరలా గమనించండి, చెప్పుడు మాటలు వినే చెవులు కాదు ఇది. చెప్పుడు మాటలు వినే చెవులు దురదగల చెవులు, అది కాదు. డైరెక్ట్ గా వినే చెవులు. వినుట వలన విశ్వాసము కలుగును. అయితే వినుడా ఏమైనాలి? క్రీస్తును కూర్చున్నవై ఉండాలి. అర్థమైందా? నిన్ను మోసం చేసిన రెండు నీకు ప్రధానమైనవి. ఏంటి? కళ్ళు, హృదయం నీకు ప్రధానమైనవి. కానీ చెవులు అస్సలు నువ్వు లెక్క చేయవు. చెవులు లెక్కిస్తావా? లెక్క చేయవు చెవులు. కానీ ఆ చెవే నిన్ను రక్షించేది. ఏ రీతిగా అయితే పులి అనుకొని భయపడుతూ దాక్కున్న వాడికి నక్కపోత వినపడగానే బయటకు వచ్చి దాన్ని తల్లి పంపించాడు, ఆ రీతిగా అది నక్క అని తెలిసిన వెంటనే నీకు ధైర్యం ఎలా వచ్చింది? కర్ర తీసుకుపోతే వెళ్ళిపోయి తన ధైర్యం వచ్చిందారా? అదే సింహం కూడా పులి కూడా వచ్చింది అనుకున్నాం, అట్లాగే అది కూడా నక్క వాళ్ళే అరిసింది అనుకో, ఇక ధైర్యం వస్తుందా రాదా? వస్తుంది ధైర్యం. ఎందుకని? ఇక్కడ నిన్ను నీ ఆలోచన మోసం చేసి దేవుని అరే అది లోపల నక్కే, కానీ పైకి మాత్రం పులి చర్మాన్ని పులి ముఖాన్ని కలిగి వచ్చింది అని నీ ధైర్యం నిన్నేం చేస్తా దాన్ని బయటపడుతుంది. అర్థమైందా? మీకు ఒక తీరి ఒకటి ఉంటుంది సింహాల దగ్గర పులుల దగ్గర. స్ట్రైట్ గా నిలబడి కనుక నువ్వు నిలబడి ఉంటే అవి నిన్నేం చెయ్యవు, అవి భయపడుతూ ఉంటాయి. వెనుదిరిగి పరిగెడుతున్నా లేదా బెండేతో వాటి ముందు కూర్చున్నా సరే అవి చంపేస్తాయి. అందుకే మన జూ పార్క్స్ లో వాటిని ఫీడ్ చేసేవాళ్ళు, వాటికి ఆహారం ఇచ్చేవాళ్ళు ఇట్లాగే ఉంటారు, స్ట్రైట్ గా ఉంటారు. వాటికి బట్టి స్ట్రైట్ గానే బ్యాక్కి వెళ్తారు, వెనక్కి తిరగరు. వెనక్కి తిరిగితే ఇది ఒక జంతువు అనేటటువంటి ఆలోచన దానికి వచ్చి అటాక్ చేయాలి. మరి ఆ తీరి అవి ఫాలో అవుతుంది. ఇక్కడ దాని స్వరం నీకు నక్క స్వరం వినపడగా నువ్వు కర్ర పట్టుకుని పైకి వెళ్ళగానే ఏమైంది? అమ్మో ఇదేదో నాకన్నా పెద్ద జంతువు, అది పారిపోతుంది. అహ్మదాబాద్ తెలుసుగా మనందరికి. అహ్మదాబాద్ దగ్గర ఒక విలేజ్ ఉంటుంది,
ఆ విలేజ్ కి వెళ్ళే దారిలో అడవిలో విలేజ్ అది, ఆ సింహాలు పులులు అవన్నీ రోడ్ల మీద తిరుగుతా ఉంటాయి, మనుషులు కూడా తిరుగుతానే ఉంటాయి. ఈ మధ్య ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ సాయంకాలం వేళ ఒక సింహం గ్రామంలోకి వచ్చి ఆ డోర్ నిలబడి ఉంటుంది. దాన్ని చేయదు డోర్. గ్రామంలోకి రాగానే ఇంట్లో వచ్చి ఒకటి బయటకు వస్తుంది. వాడిని చూసి పారిపోతుంది. దాన్ని డోర్ ఏం చేయదు, వాడిని చూసి పారిపోతారు అనమాట. తర్వాత ఇంటర్వ్యూ తీసుకున్నారు అక్కడ, అదే వైరల్ అయిపోతుంది కదా, ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పారన్నమాట, ఇవి చిన్నప్పటి నుంచి మాతో పాటే తిరుగుతూ ఉన్నాయి, మాతో పాటే జీవిస్తున్నాయి, మా గ్రామంలోకి వచ్చిన ఏ జంతువుని ఏమీ చేయవు, అడవిలో మాత్రమే వేటాడితే నీళ్ళ కోసం వాటి కోసం వచ్చి వెళ్తా ఉంటాయి. ఈ స్టోరీ విన్నటువంటి ఒక అతను ఏం చేశాడంటే, 2-3 రోజుల క్రితం అడవిలో దాహంగా ఉన్నాయని చెప్పేసి చిరుత పుల్లు ఆయన ఏం చేశాడంటే వాటిని తీసుకెళ్లి ఆడ పెట్టాడు. ఆయన కూడా ఏం చేయలే. అయితే ఫారెస్ట్ అధికారులు ఆయన్ని శిక్షించారు. ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ కి ఆహారం పెట్టడం నిషేధం, శిక్షించారు. అది కూడా వైరల్ అయిపోయింది ఆ న్యూస్ కూడా. మళ్ళీ ఇంకోటి 2 రోజుల క్రితమే వచ్చింది. సింహాలు అక్కడే అహ్మదాబాద్ లో సింహాలు ఏదో చనిపోయిన జంతువులు తింటూ ఉంటే ఒక అతను సెల్ఫీ తీసుకోవడానికి వాటికి దగ్గరగా వెళ్తే అది బెదిరించాడు, పంపించింది. ఏం చేయాల, గర్జిస్తూ 2 అడుగులు అయినా వాడు భయపడి వచ్చేస్తారు. వాడు కూడా పోలీసులు పట్టుకెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చారనమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. అంటే ఇక్కడ జంతువు దానికి విచక్షణ లేకపోయినా సరే దానికి ఒక ఆలోచన ఉంటుంది, మనిషి అనే ఆలోచన ఉంటుంది, ఆ మనిషితో జాగ్రత్త అనే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే దేవుడు సృష్టించిన సమస్త జంతువుల్ని దేవుడు వాటికి పేరు పెట్టడానికి ఎవరి దగ్గరికి పంపించాడు? ఒక మనిషి దగ్గరికి పంపించాడు. ఇవి నీకు లోపడతాయి, వీటిని నువ్వు ఏలు. కాబట్టి నరునికి సమస్త జంతువులు లోబడతాయి. అలాగనే విశ్వాసం అనేటటువంటి విషయాన్ని కనుక నువ్వు నీ హృదయమందు స్థిరపరచుకోగలిగావంటే, వాక్యాన్ని నీలో గనక నింపుదల చేసుకోగలిగావంటే, నీ ఎదుటకు వచ్చేటటువంటి ఎంతటి సమస్య అయినా సరే జస్ట్ నీ కళ్ళ ముందు కనపడుతుందంటే దానికి ఎటువంటి యాక్షన్ చేయడం తెలియదు, నిలబడి కనపడతా ఉంటా. చివరికి ఒక ప్రశ్న వేసి ముగిస్తా. మన ఇంట్లో కిటికీలు ఎంతమంది అందరికి ఉన్నాయా? ఒక రాత్రి పూట మీరు నిద్రలు ఇచ్చి అట్లా చూస్తే కిటికీ అవడం ఒక నిలబడ్డారు. భయపడకుండా ఏం కావాలమ్మా అని అడిగే వాళ్ళు ఎంతమంది వచ్చేసినట్టు భయపడకుండా అడుగుతారా ఏం కావాలమ్మా అని ఒకళ్ళు. ఇంకా మా ఇంట్లో ముందు సైన్ వస్తుంది, ఫస్ట్ ఒక సైన్ వచ్చింది అనమాట, అంటే వార్నింగ్ ఎలా అనమాట. ఆ తర్వాత ఎవరైనా సరే ఆ నిలబడితే ఫ్రాంక్ బాబైనా సరే ముందు ఒక సైన్ రావాల్సింది. అదేనా? అలాంటిదే సమస్య. ఒక్కసారి నిబ్బరంగా తేరుకొచ్చు, అది నేనేమి చేయ. నువ్వు భయపడ్డావా నీ గుండె ఆగిపోవచ్చు. స్టార్టింగ్ లోనే కదా స్ట్రోక్స్ వచ్చేది, ఆగిపోవచ్చు. నువ్వు భయపడ్డావా ఏమైనా కాదు, నువ్వు ధైర్యంగా అడుగు. నేను భయపెట్టాల్సింది కూడా అదే భయపడుతుంది. అర్థమైందా? కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆవగింజంత విశ్వాసాన్ని కరెక్ట్ గా స్థిరపరచుకునే వారుగా ఉంటే కనుక మన సమస్య ఎంత పెద్దదైనా సరే అది జస్ట్ కనపడుతుంది అంతే, లైక్ ఏ పాసింగ్ క్లౌడ్స్ అని. అంటే పాసింగ్ క్లౌడ్స్ అంటే ఏంటి? వెళ్ళిపోయే మేఘ పైన అంత పెద్ద మేఘం నల్లగా ఉంటే పిల్లలు భయపడరా? నల్లగా ఆకాశాన్ని చూడగానే, పగటిపూట ఆకాశాన్ని చూడగానే నల్లగా కమ్మేస్తాయి తుఫానులప్పుడు. అలాంటి భయపడతారు కదా, ఎంత పెద్ద వర్షం పడుతుంది. కానీ అదేం పెద్దగా ఆలోచన ఏది జరుగుతుంది, ఆ మేఘం అందించిపోతుంది, నాకెందుకు లేదు. సమస్యలు కూడా అలాంటివే. ఆ మేఘం గురించి ఒక మాట చెప్పి ముగించేస్తారు. అదే మేఘం నేను చూసి నువ్వు చూస్తూ ఉంటే నువ్వు భయపడుతున్నావని అమాంతం నిలబడింది, నీకేమైనా చల్లగా ఉంటుంది, కనీసం నువ్వు తడవకూడదు. అదే మేఘం కరిగింది అనుకో, నీ ప్రదేశం అంతా ఏమైంది? అదేంది నీళ్ళతో నిండిపోతుంది. మరి మేఘంలో నువ్వైతే ఎందుకు తడవట్లేదు?
జస్ట్ చనువు వస్తుంది అంతే. అంటే లైక్ మాకు స్నో, మంచు తగిలితే ఎలా ఉంటుంది అలా వస్తుంది. మరి దానిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి? మరి నీళ్లు కనపడాలిగా మేఘంలో పోతే నువ్వు కనపడాలా లేదా? కనపడాలా? ఏంటి వింత? ఏంటమ్మా వింత? నువ్వు భయపడితే అది నీ మీద వర్షిస్తుంది. నువ్వు ధైర్యంగా ఉన్నావా అది నేను తాకి వెళ్తుంది. అది నేను తాకినా నీకేం కాదు. కానీ నీ మీద వర్షిస్తేనే నీకు ఇబ్బంది. జలుబు చేస్తుంది, లేదంటే పంట ఉంటే పంట పాడైపోతుంది. అలా జరుగుతుంది. ఒక రకంగా మంచి జరగచ్చు, ఒక రకంగా చెడైనా జరగచ్చు సమస్య వల్ల నువ్వు భయపడితే. కానీ నువ్వు ధైర్యంగా ఉన్నావా ఎప్పటికీ నీకు కీడు జరగదు. కాబట్టి మనం గమనించాలి, మనం ఎప్పుడు కూడా ధైర్యవంతులుగా ఉండాలి. సింహం పిల్లను తినటానికి తోడేలు వచ్చినా నక్క వచ్చినా పిల్లాడు భయపడుద్దా? దానికి వచ్చినా పంజా ఉన్నా సరే పంజా విసురుద్దా విసరదా? అది గెలవలేదని దానికి తెలిసినా అది ఏం చేస్తుంది? గెలవటానికే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ మాత్రం ధైర్యం మనలో లేదు. ఎవరు మనం? యూదా గోత్రపు కొదమ సింహపు బిడ్డలం, నిత్యరాజ్య వారసత్వాన్ని కలిగినటువంటి వారు. అవునా? మరి మనం ఎందుకు పడిపోతున్నాం? ధైర్యంగా ఉంటూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలిస్తూ కొండలాంటి కష్టం, నాటుకుపోయిన వృక్షం లాంటి ఇబ్బందులు మన దగ్గర ఉన్నటువంటి విశ్వాసముతో పెకిలించి తీసివేసి దేవుని బిడ్డలుగా ఆయన రాజ్యమందు చేరు వారసులుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై మనకు చాలినటువంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నింపి నడిపించును గాక. ఆమేన్. మనకి వందనాలు.